భారత్ పాక్ యుద్ధం మహా అయితే ఈ రెండు దేశాల్లో ఏదో ఒక దేశానికి నష్టం జరగాలి, ఇంకో దేశానికి మేలు జరగాలి. కొన్నిసార్లు యుద్ధం వల్ల అందులో పాల్గొన్న రెండు దేశాలు నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే భారత్ పాక్ సంగతి పక్కన పెట్టి ఈ యుద్ధం వల్ల మిగతా దేశాలపై ప్రభావం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవును, భారత్ పాక్ యుద్ధం వల్ల మిగతా ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. భారత్ పాక్ యుద్ధం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్న దేశం టర్కీ. భారత్ గతంలో చేసిన సహాయం మర్చిపోయి పాకిస్తాన్కి డ్రోన్లు సప్లై చేసిన టర్కీ అనుకోకుండా మనకు టార్గెట్ అయింది. ఇంకేముంది, టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి ఆగిపోయింది, మార్బుల్స్ ఆగిపోయాయి. టర్కీ టూరిజంపై కూడా వందల కోట్ల రూపాయలు దెబ్బపడింది. ఆఖరికి టర్కీ టవల్స్ మార్కెట్ కూడా పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అజర్బైజాన్ లాంటి దేశాలు కూడా పరోక్షంగా పాకిస్తాన్కి సహాయం చేసినా ఆర్థికంగా ఎక్కువ నష్టపోతోంది టర్కీయే కావటం విశేషం. ఇక ఈ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్న మరొక పేరు చైనా. అవును, భారత్ పాక్ యుద్ధం చైనాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ యుద్ధం అనటం కంటే యుద్ధం ఆగిపోవటమే చైనాకి పెద్ద డ్యామేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కువ శాతం చైనా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం ఆగిపోవటంతో చైనా ఆయుధాలకి మార్కెట్ లేదు. దీంతో అక్కడ డిఫెన్స్ సెక్టార్కి చెందిన కంపెనీల షేర్లు పడిపోయాయి. భారత్ పాక్ యుద్ధం మొదలవగానే చైనా షేర్ మార్కెట్లో పెద్ద జోషే కనపడింది. ముఖ్యంగా ఆయుధ కంపెనీల షేర్లు ఆకాశాన్నంటాయి. ఆల్ టైమ్ హై రికార్డులని అందుకున్నాయి. యుద్ధ వాతావరణం ఉన్నన్ని రోజులు చైనా మార్కెట్ కలకల్లాడింది. ఆయుధ కంపెనీల షేర్లలో చాలా మంది ఇన్వెస్టర్లు మదుపు చేశారు. కానీ ఉన్నట్టుండి యుద్ధం ఆగింది. దీంతో వ్యాపారం పెద్దగా జరిగే అవకాశమే లేదని ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఆటోమేటిక్గా ఆ షేర్ల విలువ పడిపోయింది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. చైనా ఆయుధాలపై కొత్త అనుమానాలు కూడా మొదలయ్యాయి. యుద్ధంలో చైనా తయారీ మిసైల్స్ వాడింది పాకిస్తాన్. వాటిలో చాలా వరకు లక్ష్యాన్ని ఛేదించకుండానే తుస్సుమన్నాయి. చైనా బాంబులు తుస్సయ్యాయి. ముఖ్యంగా PL-15 మిసైల్ అత్యంత ఘోరంగా విఫలమైంది. పేలకుండా పడిపోయిన మిసైళ్ల వీడియోలు సోషల్ మీడియాలో చైనా చీప్ ఆయుధాల పనితీరుని బయటపెట్టాయి. ఓవైపు భారత్ బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ టార్గెట్లను ఇంచెస్ కూడా మిస్ కాకుండా నేలమట్టం చేస్తే పాక్ ప్రయోగించిన చైనా మిసైళ్లు మన రక్షణ వ్యవస్థని తిప్పికొట్టింది. దీంతో చైనా మిసైళ్లు ఫెయిల్ అనే ప్రచారం మొదలైంది. ఒక రకంగా అది ఆ దేశానికి మరింత ప్రతిష్టను తెచ్చిపెట్టింది. మిసైలే కాదు, మిసైళ్ల దాడుల నుంచి తప్పించుకునే రక్షణ వ్యవస్థను కూడా పాకిస్తాన్ చైనానే అమ్మింది. HQ-9, HQ-16 అనే రెండు రకాల రక్షణ వ్యవస్థల్ని చైనా నుంచి పాక్ కొనుగోలు చేసింది. ఫలితం ఎలా ఉందో మనం చూసాం. మన మిసైళ్లను అడ్డుకునే సామర్థ్యం వాటికి లేకపోవడంతో భారత్ దెబ్బకి చైనా వెలవెల్లాడిపోయింది. మరొక వైపు రష్యా తయారీ S-400 అనే రక్షణ వ్యవస్థ మనకి బాగా ఉపయోగపడింది. దీంతో మార్కెట్లో చైనా పరువు పూర్తిగా పోయింది. చైనా వస్తువులు నాసిరకం అనే విషయం అందరికీ తెలుసు. మార్కెట్లో చైనా వస్తువు అంటే చీప్గా వస్తుందనే పేరు కూడా ఉంది. కొంతమంది తక్కువ ధరకు కావాలనే చైనా వస్తువుల్ని కొంటుంటారు. పాకిస్తాన్ కూడా అలాగే కక్కుర్తి పడింది. చైనా ఆయుధాలని కాస్త తక్కువ రేటుకే కొనుగోలు చేసింది. కానీ యుద్ధంలో నిండా మునిగింది. ఇప్పుడు చైనా ఆయుధాలు అమ్ముకోవాలంటే చాలా కష్టం. పాకిస్తాన్ కాదు కదా, ఇంకే చిన్న దేశం కూడా చైనా ఆయుధాలని కొనదు. భారత్ పాక్ యుద్ధంలో వాటి పర్ఫార్మెన్స్ తేలకపోవడంతో చైనా ఆయుధ కంపెనీలు కూడా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి. మొత్తం మీద పాక్ భారత్ యుద్ధం ఇతర దేశాలని కూడా తీవ్రంగా ప్రభావితం చేసిందని స్పష్టమవుతోంది. టర్కీ, అజర్బైజాన్, చైనా వీరంతా యుద్ధం వల్ల నష్టపోయిన వారే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.